శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. సుధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా ఆగస్టు నెల 25 ఆదివారం నుండి ఆగస్టు నెల 31వ తేదీ శనివారం పర్యంతం, అంటే తెలుగు తిథుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే శ్రావణమాస కృష్ణపక్ష సప్తమి మొదలుకొని శ్రావణమాస కృష్ణపక్ష త్రయోదశి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది అనేది చూద్దాము. ముందుగా ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలతో పాటు ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం. మేషంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఈ వారమంతా మేషము, వృషభము, మిథున రాశుల్లో సంచారం చేస్తున్నాడు. వృషభంలో కుజ గురువులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో రవి, కన్యలో శుక్రకేతువులు, కుంభంలో శని, మీనంలో రాహువు. ఇవి ఈ వారం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహముల యొక్క స్థితి. ఇక పండుగల విషయం వచ్చినట్లయితే కనుక 26వ తేదీ అష్టమి అయింది, కృష్ణాష్టమి అన్నారు. స్మార్తులందరికీ కూడా శ్రీకృష్ణాష్ట జన్మాష్టమి అంటారు, కృష్ణ జయంతి అంటారు, సంతానాష్టమి అంటారు, శివనక్త వ్రతము అంటారు. చాలా విశేషాలు ఉన్నాయి. ఇక ఆగస్టు నెల 27వ తేదీ వైష్ణవులకు కృష్ణ జయంతి. ఇక 28వ తేదీ బుధవారము విశేషమైనటువంటి కృష్ణపక్ష దశమి. ఆ రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. 29వ తేదీ గురువారం అజ ఏకాదశి అని పిలుస్తారు. అందరికీ కూడా ఆ రోజు ఏకాదశి. 31వ తేదీ శనివారము, శ్రావణమాస చివరి శనివారము అని చెప్పవచ్చు. కాబట్టి వెంకటేశ్వర వ్రతం చేస్తే చాలా మంచిది. ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. ఇక ప్రధానంగా మనం కనుక చూసుకున్నట్లయితే ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని ఈ వారం ఉన్నటువంటి వార ఫలితాలు కూడా ఒకసారి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతోంది అనేటువంటిది కూడా వీక్షిద్దాము. మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా గురువు, శని, కేతువులు కొంత శుభంగా ఉన్నారు. అలాగే కుజుడు కూడా ఈ 26వ తేదీ వరకు కూడా కుజుడు శుభంగా ఉన్నారు. 24వ తేదీ అంటే ఒక రోజు క్రితమే శుక్రుడు కూడా మారినందువల్ల కొంత శుక్రుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది లేదు. కాబట్టి ఈ వారం కొంత మేషరాశి వారికి అదృష్టయోగం అనేటువంటిది కూడా కొంత ఉంది అని చెప్పవచ్చు. ఏవైనా కొత్త కార్యక్రమాలు చేపట్టితే విజయవంతంగా ఈ సోమ మంగళవారాల్లో పూర్తి చేస్తారు. కొంత శుభ ఫలితాలైతే ఈ వారంలో అందుతాయి. ఏవైనా సరే ప్రారంభించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి వెంటగా బద్ధకం లేకుండా తొందరగా చేస్తే మంచిది. సమాజంలో రాజకీయ నాయకులకు ఖ్యాతి పెరుగుతుంది. మీరు చేసేటువంటి పనుల పట్ల సమాజం ఆసక్తిగా చూస్తుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొంత శ్రద్ధ పెట్టి చేస్తే పై అధికారుల యొక్క అనుగ్రహాన్ని పొందడంతో పాటు ఉద్యోగపరంగా కొంత వృద్ధిని కూడా పొందుతారు. విద్యార్థులకు పరిశోధనలు, అలాగే కొంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో మీ కృషి ఎంత ఉంటే దానికి తగినటువంటి గుర్తింపు అనేటువంటిది కూడా లభిస్తుంది. అందరికీ చెప్పేటువంటిది ఒకటే మాట, స్త్రీ పురుషులకు వృత్తిపరంగా, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి, వ్యాపారంలో ఉన్నటువంటి వారికి, అందరికీ మేషరాశి వారికి చెప్పేటువంటి సూచన ఏమిటి అంటే ఈ మంగళవారం తర్వాత సరి అయినటువంటి నిర్ణయాలు మీరు తీసుకోండి. సరి అయిన సమయంలో సరైన నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే లక్ష్య సాధన
దిశగా అడుగులు వెయ్యాలి అంటే అనేక అవరోధాలు అనేటువంటివి మీ ముందర ఉంటాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు చెప్తున్నటువంటి మాట, ఆ నిరుద్యోగులైనటువంటి వారు గ్రహ సంచార రీత్యా అనుకూలత ఉంది కాబట్టి కొంత బద్ధకాన్ని విడిచిపెట్టి కొంత సాధన చేస్తే తప్పకుండా ఉద్యోగం అనేటువంటిది సాధించవచ్చు. నిరుద్యోగుల యొక్క కృషి ఫలిస్తుంది, విద్యార్థుల యొక్క కృషి ఫలిస్తుంది, నిరుద్యోగులకు ఉద్యోగ లాభం అనేటువంటిది కూడా రావచ్చు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనధాన్య వృద్ధి అనేటువంటిది ఉంది, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అలాగే వృధా ఖర్చులు లేకుండా, అప్పులు చేయకుండా కొంత జాగ్రత్త పడితే సరిపోతుంది. పెళ్లి సంబంధాలు చూడటానికి కూడా ఈ వారం చాలా యోగదాయకంగా ఉంది. కాబట్టి ఈ వారం మేషరాశి వారికి చాలా వరకు ఉపయోగకరంగానే ఉంది. ఇంకా మంచి ఫలితాలు రావటానికి ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణ సహస్రనామ స్తోత్ర పారాయణము, పురుషోత్తమ ప్రాప్తి యోగము, భగవద్గీత అధ్యాయాన్ని పారాయణం చెయ్యండి, కృష్ణాలయాన్ని సందర్శించండి, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. కృష్ణుడికి ప్రీతిగా కృష్ణాష్టమి రోజున గోవులకు ఏదైనా ఆహారాన్ని సమకూర్చితే సరిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా కూడా శుక్రుడు రాహువు శుభంగా ఉన్నారు. కొంత గురువు అర్ధశుభుడు, కుజుడు అర్ధశుభుడు. ముఖ్యంగా వృషభ రాశి వారికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇతరుల వ్యవహారముల యందు తలదూర్చటం వల్ల కొంత మాట అనేటువంటిది ఖచ్చితంగా పడతారు. అంటే ఎవరి వ్యవహారాలను వారికి విడిచిపెడితే సరిపోతుంది. ఉద్యోగపరంగా పదోన్నతి కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే గతంలో కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టారో ఆ కొన్ని కార్యక్రమాల్లో ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఆలోచనలకు కార్యరూపం అనేటువంటిది కూడా వస్తుంది. భూములు, ఆభరణాలు మొదలైనటువంటివి స్త్రీలు సమకూర్చుకుంటారు. ఏదైనా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మంగళ, బుధ, గురువారాల్లో పెద్దల యొక్క సహాయ సహకారాలు, సూచనలు మీకు తప్పకుండా అందుతాయి. మిత్రుల యొక్క ప్రోత్సాహం వల్ల క్లిష్టమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా ఈ వారం బయటపడతారు. వ్యాపారపరంగా సంపద అనేటువంటిది వృద్ధి చెందుతుంది, ఆదాయం అనేటువంటిది పెరిగే ఆస్కారం కూడా ఉంది. అయితే కొన్ని విషయాల యందు మొహమాటం అనేటువంటిది మిమ్మల్ని చాలా వరకు కూడా పాడు చేయవచ్చు. మొహమాటం వల్ల నష్టపోయేటువంటి ఆస్కారం కూడా ఉంది. అలాగే ప్రముఖులతో పరిచయాలు, ఆరోగ్య సమస్యల నుంచి కూడా కొంత ఈ వారం అనేది ఉపశమనం కలుగుతుంది. వ్యాపారులకు కొత్త కొత్త భాగస్వామ్యాలతో ఏర్పాటు అనేటువంటిది వ్యాపారానికి కూడా పర్వాలేదు. అలాగే కళాకారులకు ఈ వారం శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్త పడండి. అలాగే వివాదాలకు దూరంగా ఉండండి, ఎవ్వరిని ఏమీ అనకండి. నిరుద్యోగులైనటువంటి వారు ఇంకా కృషి అనేటువంటిది గట్టిగా చేయాల్సి ఉంది. గురు శుక్రవారాల్లో ఆర్థిక లావాదేవీల యందు ఆన్లైన్ ఓటీపీలు మొదలైనటువంటి వాటి చేత నష్టపోయే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి బ్యాంకింగ్ వ్యవహారముల యందు ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బంది పడేటువంటి సూచన కూడా ఉంది. దూర ప్రయాణాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్త పడితే సరిపోతుంది. సంతాన పరంగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు సంతానం అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి సంతానం కావాలి అనుకునేటువంటి వారు జన్మాష్టమి రోజున శ్రీకృష్ణ భగవానుడికి వెన్నను నైవేద్యంగా పెట్టి ఆ వెన్నను స్వీకరించండి. అలాగే ఎవరైనా ఒక పిల్లలకు కృష్ణ జన్మాష్టమి రోజున చక్కగా వెన్నెను దానం చెయ్యండి, పిల్లలకు తినిపించండి. గోక్షేత్రంకు వెళ్ళి పిల్లలు కలగాలి అన్న ఆలోచనతో గోవులకు ప్రదక్షిణం చెయ్యండి. కడుపు నిండుగా గోవులకు గ్రాసం పెట్టండి. కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహంతో వృషభ రాశి వారికి ఈ వారమంతా కూడా ఆనందంగా ఉంటుంది. జన్మాష్టమి రోజున, ఎందుకంటే రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణ భగవానుడు అవతరించాడు కాబట్టి వృషభ రాశి వారు ఈ వారమంతా కొంత కృష్ణాష్టమి వేడుకలు బాగా జరుపుకోండి. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున స్వామివారి యొక్క పూజను చక్కగా చేసి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని వృషభ రాశి వారు పొందితే ఇంకా జాతకంలో అనేక మార్పులు అనేటువంటివి కూడా కలుగుతాయి. కాబట్టి ఇవే పరిహారాల కింద మీకు చెప్పడం జరుగుతోంది. కృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వర్తించండి వృషభ రాశి వారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా శుక్రుడు శుభంగా ఉన్నాడు. అలాగే బుధుడు కొంత అర్ధశుభుడు, రవి అర్ధశుభుడు. ఇప్పుడు రవి
ఇక సింహంలో ఉన్నటువంటి రవి మిథునానికి తృతీయ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మిథునానికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలనైతే ఇవ్వబోతూ ఉన్నాడు. ఒకటి మాత్రం సత్యం ఏమిటి అంటే మిథున రాశి వారికి ఆర్థికంగా కొంత పర్వాలేదన్నట్టుగానే ఈ వారం కలిసి ఉంటుంది. ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగినటువంటి ఫలితం అయితే దక్కుతుంది. మిత్రులు అనేక సందర్భాల్లో మీకు బాసటగా నిలుస్తారు. అలాగే ఎన్నో రోజుల నుంచి మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలు కొంత జాప్యం జరిగినా ఏవైతే మొదలు పెట్టారో వాటినైతే ఈ వారాంతంలో కూడా పూర్తి చేయగలుగుతారు. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేయటానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఎంతో కాలంగా కష్టపడుతున్నటువంటి నిరుద్యోగులకు ఈ వారంలో ఒక ముఖ్యమైనటువంటి సమాచారం కూడా అందుతుంది. అలాగే వృత్తిపరంగా ఉద్యోగపరంగా పలుకుబడి పెరుగుతుంది. కొన్ని వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేసుకుంటారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి, కొత్తగా ఉద్యోగంలో చేరినటువంటి వారికి ఏకాగ్రత అనేటువంటిది అవసరము. ముఖ్యంగా ఒకటి మీకు మిథున రాశి వారికి చెప్పవలసినటువంటి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ఇతరులతో ఈ వ్యక్తిగత విషయాలు ఎప్పటికీ కూడా అనవసరంగా చర్చించకండి. మీ రహస్యములన్నీ కూడా ఎదుటి వ్యక్తులకు చెప్పడం వల్ల కొంత ఇబ్బంది పడతారు. చిన్న చిన్న విఘ్నాలు కూడా మీ జీవితంలో మీకు ఎదురు కావచ్చు. బుధ గురు శుక్రవారాల్లో ఒక శుభవార్త శ్రవణం అనేటువంటిది చేస్తారు. ఒత్తిడిని వీలైనంత వరకు జయిస్తే మంచిది. ఇతరుల మీద ఆధారపడకండి. కొంత విద్యార్థులు కష్టపడితే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. శుక్ర శనివారాల్లో అవసరాలకు తగినటువంటి సొమ్ము అయితే అందుతుంది. కుటుంబంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలను కుటుంబ సభ్యులంతా కూడా హర్షిస్తారు. వ్యాపారపరంగా లాభాలు అనేటువంటివి అందుతాయి. ఉద్యోగులకు ఉత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా వృత్తిపరంగా ప్రోత్సాహంగా ఉంటుంది. మిథున రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఈ వారం వస్తున్నటువంటి కృష్ణాష్టమి రోజున కృష్ణ దేవాలయాన్ని దర్శించండి. స్వామివారికి మిఠాయి పంచిపెట్టి వాటిని పిల్లలకు పంచిపెట్టండి. అలాగే సంతానం కావాలనుకునేటువంటి వారు కృష్ణాష్టమి రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో తులసి దళములతో కూడా కృష్ణ భగవాన్ని అర్చించి గోక్షేత్రంలో కృష్ణాష్టమి రోజున గోవులకు విశేషమైనటువంటి ఏమైనా మంచి చక్కటి గ్రాసాన్ని సమర్పిస్తే సరిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా గురువు శుక్రుడు రాహువు కేతువు దాదాపు 4 గ్రహాలైతే చాలా శుభయోగాలను ఇస్తూ ఉన్నాయి. కుజుడు కూడా ఈ ఆదివారం వరకు కూడా శుభంగా ఉన్నాడు. కొంత బుధుడు కూడా శుభుడు. రవి ఇప్పుడు సింహంలో ఉన్నాడు కాబట్టి అర్ధశుభుడిగా మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. కర్కాటక రాశి వారికి కొంత గ్రహ సంచారం అనేటువంటిది ఈ వారం అనుకూలంగా ఉండటం వల్ల ఎటు చూసినా విజయాలనేటువంటివి గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ముందడుగు అనేటువంటిది పడుతుంది. ఆప్తుల నుంచి ముఖ్యమైనటువంటి సమాచారం అనేటువంటిది కూడా అందుతుంది. ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం ఇవ్వబడతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు బుధ గురువారాల్లో కూడా తప్పకుండా వస్తాయి. వ్యాపార పరంగా కొత్త వ్యాపారం మొదలు పెడితే వ్యాపారం అనేది లాభదాయకంగా ఉంటుంది. మీ మనసులో ఉన్నటువంటి కోరిక, చిరకాలంగా ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. లక్ష్యంలో పురోగతి అనేటువంటిది కనిపిస్తుంది. భూ సంబంధమైనటువంటి లాభం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. మీ వల్ల కొంతమందికి ఉపకారం అనేటువంటిది జరిగి ఆ ఉపకారం పొందినటువంటి వారు ఈ వారంలో మీకు ఉపకారం చేయటానికి కూడా ముందుకు రావచ్చు. కొన్ని శుభకార్యాలు నిర్వహించటానికి ప్రణాళికలు అనేటువంటివి కర్కాటక రాశి వారు రచిస్తారు. వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలు కొంత అనుకూలంగానే ఉన్నాయి. ఉద్యోగపరంగా ఉద్యోగంలో కొంత అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. ఇతరులతో మీ వ్యక్తిగతమైనటువంటి ఏవి విషయాలు కూడా చర్చించకపోతే మంచిది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి వారాంతంలో కూడా కొంత పలుకుబడి పెరుగుతుంది. కొంత పదవీ యోగ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. బుద్ధిబలంతో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అది నెరవేరుతుంది. నిరుద్యోగులకు విజయ అవకాశాలు అనేటువంటివి గోచరిస్తూ ఉన్నాయి. గతంలో మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ పరీక్షలన్నింటికీ కూడా ఒక మంచి ఫలితాలు అనేటువంటివి ఈ వారంలో రాబోతూ ఉన్నాయి. అలాగే
కొత్త కొత్త నిర్ణయాలు, కొత్త ప్రణాళికలు విద్యార్థులు పెట్టుకున్నటువంటివి కూడా తప్పకుండా కలిసి వస్తాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అష్టమ శని అనేటువంటి దోషం ఏదైతే ఉన్నదో అది కొంత మీకు మానసికంగా విపరీతమైన ఒత్తిడిని ఇస్తుంది. అందువల్ల ఏ పని మొదలుపెట్టినా శ్రమ అనేటువంటిది మాత్రం తప్పకుండా ఉంటుంది. పూర్తి సంతృప్తి ఉండకపోయినప్పటికీ కూడా ఇతర గ్రహాల యొక్క అనుగ్రహం వల్ల కొంత కర్కాటక రాశి వారికి ఈ వారము ముఖ్యమైనటువంటి పనులలో కూడా విజయాలు అనేటువంటివి గోచరిస్తూ ఉన్నాయి. అందుకే కర్కాటక రాశి వారు శనికి చాలా ఇష్టమైనటువంటి దైవము కృష్ణ భగవానుడు. అందుకే ఈ వారం కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకొని కర్కాటక రాశి వారు కృష్ణాలయానికి వెళ్ళి మంచి పూజలు చేయించుకొని నైవేద్యం పెట్టి మిఠాయిలు పంచి పిల్లలకందరికీ పంచిపెట్టండి. అలాగే కర్కాటక రాశి వారు కూడా గోక్షేత్రంకు వెళ్ళి కృష్ణాష్టమి రోజున గోవులను పూజించి గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పించి ఏలిన నాటి శని దోషం ఈ అష్టమ శని దోషము కొంత తగ్గిపోవాలి అని గోవుల యొక్క తోకను దిష్టిగా తీసుకుంటే తప్పకుండా మీకు ఉపశమనం అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి కృష్ణాష్టమిని సద్వినియోగం చేసుకుంటే ఈ వారం కర్కాటక రాశి వారికి బాగుంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా శుక్రుడు శుభంగా ఉన్నాడు, రవి అర్ధశుభుడు, కుజుడు ఇప్పుడు కొంత శుభంగా ఉన్నాడు, బుధుడు కూడా అర్ధశుభుడు. ముఖ్యంగా సింహరాశి వారికి ఎలా ఉంది అంటే ఆత్మవిశ్వాసం ఉంటుంది కానీ ఏ పనులు పూర్తి కావట్లేదు. కొంత నిరుత్సాహం ఉంటుంది, కొంత ఉత్సాహం ఉంటుంది. ఎక్కడ లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని ముందుకు వెళ్తున్నారు కానీ పనులు ఏవి పూర్తి కాకపోవటం వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొత్త కార్యక్రమాలు ప్రారంభం చెయ్యండి, విజయవంతం అవుతాయి, గౌరవం పెరుగుతుంది. ఇంతకాలం పడినటువంటి శ్రమకు మీకు గుర్తింపు అనేటువంటిదైతే లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించడం వల్ల చక్కగా నెరవేరవచ్చు. సరి అయినటువంటి ప్రణాళిక ఉంటే కనుక విద్యార్థులకు భవిష్యత్తు విద్యా కార్యక్రమాలలో ఆటంకాలు అధిగమిస్తారు. గతంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయండి. ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి. ముఖ్యంగా కొంత గ్రహదోషం అనేటువంటిది ఉంది కాబట్టి కొత్త ప్రణాళికలు కానీ కొత్త వ్యాపారాలు కానీ కొత్త భాగస్వామ్యాలు కానీ ఈ వారం ఏవి కూడా ప్రారంభం చెయ్యకండి. వాహనాలు స్థలాలు కొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి కొంటే బాగుంటుంది. ఇతరుల నుంచి ఎన్నో రోజుల నుంచి బాకీ ఉన్నటువంటి డబ్బైతే మీకు అందుతుంది. ఇంట బయట చాలా బిజీగా గడుపుతారు. వ్యాపార పరంగా ఆశించిన లాభాలైతే దక్కుతాయి. ఉద్యోగులకు బకాయిలు అనేటువంటివి అందుతాయి. పారిశ్రామికవేత్తలకు అప్రయత్నంగా అవకాశాలు అనేటువంటివి కూడా పెరుగుతాయి. సినిమా విద్యా రంగాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది కూడా సింహరాశి వారికి పెరుగుతుంది. అలాగే ఆత్మబలంతో వ్యవహరిస్తే బాగుంటుంది. సింహరాశికి చెందినటువంటి రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో తప్పకుండా వస్తాయి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటము, కృష్ణాష్టమి రోజున కృష్ణ వేడుకల్లో పాల్గొనటము, పురుషోత్తమ ప్రాప్తి యోగము పారాయణం చేయటము, భగవద్గీత మొదలైనటువంటివి చేస్తే అద్భుతంగా ఉంటుంది. అలాగే కృష్ణాష్టమి రోజున పిల్లలకు మంచి వెన్నను అలాగే మిఠాయిలను పంచిపెట్టండి, మంచి అనుగ్రహం కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా గురువు, శుక్రుడు, శని 3 గ్రహాలు శుభంగా ఉన్నాయి. రవి కొంత అర్ధశుభుడిగా ఉన్నాడు, బుధుడు శుభుడు, రాహుకేతువులు అర్ధశుభులు. కన్యారాశి వారికి మిశ్రమమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. ఉద్యోగపరంగా మీరు ఏదైతే భావన చేశారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు అనుభవంలో కూడా పొందుతారు. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అనేటువంటిది అందుతుంది. విచిత్రమైనటువంటి సంఘటనలు, స్నేహితులతో విభేదాలు అనేటువంటివి కూడా కొంత తొలగిపోతాయి. అలాగే అధికారుల యొక్క అండదండలతో ఉద్యోగంలో పదోన్నతి అనేటువంటిది కూడా ఈ గురు శుక్రవారాల్లో మీకు వచ్చే ఆస్కారం ఉంది. మీ వల్ల సమాజానికి మేలు జరుగుతుంది అని
రాజకీయ నాయకులను భావించి రాజకీయ నాయకులకు చాలా మంచి అవకాశాలను ప్రజలు ఇస్తారు. కాబట్టి ఈ వారం అంతా కూడా రాజకీయ నాయకులకు పదవీ యోగ ప్రాప్తి అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. వారం మధ్యలో అంటే బుధ గురు శుక్రవారాల్లో కన్యారాశి స్త్రీలకు ఒక చక్కటి శుభవార్త శ్రవణం అనేటువంటిది కలగబోతోంది. వ్యాపారపరంగా కొత్త పెట్టుబడులు ఏవి కూడా పెట్టకండి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతున్నాయి కాబట్టి అవి సక్రమంగా కూడా నిర్వర్తించండి. భూ సంబంధమైనటువంటి గృహ సంబంధమైనటువంటి వాహన సంబంధమైనటువంటి యోగాలు అనేటువంటివి ఈ వారాంతంలో కూడా ఉన్నాయి. కొంత ప్రణాళికాబద్ధంగా ఖర్చులు పెట్టడం అనేటువంటిది కన్యారాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. కొన్ని కుటుంబ వ్యవహారాలు, కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని పరిణామాలు మీకు లేనిపోని చిక్కులను కూడా కొంత తీసుకొని రావచ్చు. ఊహించని అవకాశములు నిరుద్యోగులకు కలుగుతాయి. అలాగే సోమ మంగళవారాల్లో కూడా అనుకోని ఖర్చులు, లేనిపోని వివాదాలకు కూడా కొంత ఆస్కారం అనేటువంటిది ఉంది. కాబట్టి కన్యారాశి వారు ఈ వారమంతా తగు జాగ్రత్తలు తీసుకుంటూ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణ దేవాలయ దర్శనము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, శనగలు నానబెట్టి గోక్షేత్రంలో గోవులకు తినిపించటము, అలాగే అరటి పండ్లను తినిపించడము లాంటి పనులు చేయండి. మిఠాయిలు పిల్లలకు పంచిపెట్టండి. ఏకాదశి రోజున శివసహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా రవి, బుధ, శుక్ర, రాహువులైతే కొంత శుభంగా ఉన్నారు. అంటే దాదాపుగా తులారాశి వారికి మంచి కాలం అనేటువంటిది నేను ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నాను. ఆశించిన ఫలితాలైతే ఈ వారంలో తప్పకుండా సిద్ధిస్తాయి. ఏ కార్యక్రమమైనా సరే విజయవంతంగా పూర్తి చేస్తారు. మనస్సులో గతంలో ఉన్నటువంటి భయ ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ముఖ్యంగా అధికార యోగం అనేటువంటిది రాజకీయ నాయకులకైతే సూచనగా కనిపిస్తూ ఉన్నది. ఇన్ని రోజులు మీరు చేసిన దైవ ప్రార్థన, దైవారాధన మొదలైనటువంటి వాటి వల్ల దైవానుగ్రహంతో ఆపదలు అనేటువంటివి తొలగిపోతాయి. మీ వల్ల కొంతమందికి మేలు జరుగుతుంది. ఆ మేలు పొందినటువంటి వారు మిమ్మల్ని కాస్త పలకరించి మీకు కొన్ని కానుకలు కూడా ఇవ్వవచ్చు. ఆలోచనలకు కార్యరూపం కనుక పెడితే కనుక విద్యార్థులు పరిపూర్ణమైనటువంటి ఉత్తీర్ణతను కూడా పొందుతారు. వ్యాపారపరంగా నూతన ఉత్సాహమైతే ఉంటుంది. భూములు, అలాగే వాహనాలు, ఇండ్లు కొనుగోలు చేసేటువంటి వారు డాక్యుమెంట్లను నిశితంగా పరిశీలన చేయండి. శత్రుదోషం అనేటువంటిది కొంత కనిపిస్తూ ఉన్నది. శత్రుదోష విముక్తి కోసం కూడా కొంత గట్టి ప్రయత్నము, దైవానుగ్రహాన్ని సంపాదించాలి. మిత్రుల అండదండలతో కొన్ని విజయవంతంగా కొన్ని కార్యక్రమాలు చేపడతారో, అవరోధాలను ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారో. ఎవరితో కూడా వివాదం పెట్టుకోకుండా తులారాశి వారు కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా రాజకీయ నాయకులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు ఒక మంచి అవకాశాలు అయితే తప్పకుండా వస్తాయి. అయితే సోమ మంగళవారాల్లో వృధా ఖర్చులు, బుధ గురువారాల్లో కూడా కొన్ని కుటుంబంలో వివాదాలు ఇవి కొంత తప్పకపోవచ్చు. కాబట్టి తులారాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే కృష్ణాష్టమి రోజున కృష్ణాలయంలో దర్శనం చేసుకొని కృష్ణ సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే కృష్ణాలయంలో కృష్ణుడికి తులసిమాల సమర్పణం చేసి శనగలను, బబ్బెర్లను, అలాగే పెసరపప్పును, పెసర్లను నానబెట్టినటువంటి వాటిని గోవులకు తినిపించండి. మీ చేత కృష్ణాష్టమి రోజున చాలా మంచి ఫలితాలు పొందుతారు. పురుషోత్తమ ప్రాప్తి యోగ పారాయణం కూడా చేసుకోండి. అలాగే శనివారం రోజున పరివర్తన మన అజైకాదశి రోజున ఖచ్చితంగా శివసహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా గురువు, కేతువు శుభంగా ఉన్నారు. కొంత బుధుడు పర్వాలేదు, శుక్రుడు కూడా శుభంగా ఉన్నాడు, రవి అర్ధశుభుడు. వృశ్చిక రాశి వారికి కొంత మానసికమైనటువంటి చికాకులైతే సోమ మంగళవారాల్లో విపరీతంగా ఉంటాయి. అయితే మనోబలం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మనోబలంతో ముందుకు వెళ్ళండి. బుధ గురు శుక్రవారాల్లో ఖచ్చితంగా మీకు మేలు కలుగుతుంది. ఆశించిన ఫలితాలైతే తప్పకుండా అందుకుంటారు.
అంటే బద్ధకాన్ని విడిచిపెట్టి సకాలంలో పనులు చేయండి. సకాలంలో చేసేటువంటి పనులు మీకు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగం కోరుకునేటువంటి నిరుద్యోగులు తమ లక్ష్య సాధన మీద దృష్టి పెట్టండి. కొద్దిగా కష్టపడండి. మానసిక చికాకులన్నీ పక్కన పెట్టి తీవ్రమైనటువంటి శ్రమ చేస్తే తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. కొంత బంధువుల నుంచి అప్పులు కావాలని ఒత్తిళ్లు కానీ ఆలోచనలు కొంత చేసేటువంటి వారికి కొంత మిశ్రమంగా ఉంటుంది కాబట్టి నిలకడగా ఉండని ఆలోచనల వల్ల కూడా ఇబ్బంది పడతారు. కుటుంబ బాధ్యతలు కూడా కొంత ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు, వాహనాలు కొనేటప్పుడు, వాహనాలు అమ్మేటప్పుడు ఈ 3 విషయముల యందు కూడా వృశ్చిక రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆర్థిక పురోగతిని సాధించటానికి తీవ్రమైనటువంటి కృషి వ్యాపారంలో ఉన్నటువంటి వారు చేయాలి. కొన్ని ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. షేర్ మార్కెట్లో వచ్చేటువంటి లాభాలు కూడా కొంత మీకు ఆనందాన్ని ఇస్తాయి. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అదనపు బాధ్యతలు, అలాగే కోరిన చోటికి బదిలీలు కావటం లాంటివి కూడా జరగవచ్చు. బుధ, గురు, శుక్రవారాల్లో కొన్ని శుభవార్తలు వింటారు స్త్రీలు. అలాగే ఇతరుల విషయాల్లో తలదూర్చకుండగా ఉన్నటువంటి వ్యక్తులకు ఈ వారమంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ప్రభుత్వంతో కానీ కోర్టు వ్యవహారాలతో కానీ తలపడాలి అనుకునేటువంటి వారు ఒక వారం తర్వాత ఆ పనులు చేస్తే బాగుంటుంది. అలాగే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొంత శ్రద్ధ పెట్టండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. విపరీతమైనటువంటి భోజనం లేకుండా తిరగటం కానీ, విపరీతమైనటువంటి ప్రయాణాలు చేయడం వల్ల మైగ్రెయిన్ లాంటి కొన్ని నొప్పులు కూడా ఇబ్బంది పెడతాయి. అందుకే వృశ్చిక రాశి వారు కూడా అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడటానికి శనివారం నాడు ఖచ్చితంగా ఏకాదశి ఉపవాసం ఉండండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. కృష్ణాష్టమి రోజున కృష్ణాలయ దర్శనం చేసుకోండి. భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగ ప్రార్థన చేయండి, సరిపోతుంది. గోక్షేత్రంలో గోవులకు పాలకూర కానీ కొన్ని ఆకుకూరలు తినిపించండి, సరిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా శని శుభంగా ఉన్నాడు. కొంత కుజుడు శుభంగా ఉన్నాడు, బుధుడు శుభంగా ఉన్నాడు, శుక్రుడు శుభంగా ఉన్నాడు. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు, కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎటువంటి కార్యక్రమం అయినా సరే శ్రమతో వాటిని ఈ వారంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదం నుంచి కూడా బయటపడేటువంటి మార్గాన్ని కనుగొంటారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, అటు వ్యాపారమైనా, ఇటు ఉద్యోగమైనా, ఇటు రాజకీయమైనా, ఏదైనా సరే ధనుస్సు రాశి వారికి చెప్పేటువంటి ముఖ్యమైన సూచన ఏమిటంటే ధర్మబద్ధంగా పనిచేయండి. ఖచ్చితంగా విజయం అనేటువంటిది మీ ముంగిట ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురైతే అధికారులను మెప్పించేటువంటి పనులు చేయండి. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. మీ పరిధిని దాటి ప్రణాళికలు లేకుండగా, క్రమశిక్షణ లేకుండగా ఖర్చులు చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఆదాయం సంతృప్తికరంగానే ఉంటుంది. వాహన సౌఖ్యం, కుటుంబంలో భవిష్యత్తులో జరపబోయేటువంటి శుభకార్యాల నిర్వహణ పైన ప్రణాళిక రూపొందిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగులకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమాచారం అయితే అందుతుంది. స్తోమతకు మించినటువంటి సహాయాలు చేయకండి. స్తోమతకు మించినటువంటి అప్పులు ఇవ్వకండి. మితిమీరిన విశ్వాసం విద్యార్థులకు ప్రమాదకరము. మితిమీరిన విశ్వాసంతో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులకు కూడా అది ప్రమాదకరమవుతుంది. ఒత్తిడిని అధిగమిస్తే విజయాలు మీ ముంగిట ఉంటాయి. ఇతరుల మీద ఆధారపడకుండా కష్టే ఫలి అన్న సూత్రాన్ని కొంత మీరు చేస్తే బాగుంటుంది. అలాగే రాజకీయవేత్తలకు వారాంతంలో కూడా వివాదాలు అనేటువంటివి కూడా తొలగుతాయి. అలాగే ఈ రాశి స్త్రీలకు నూతన వస్తు బహుమానాలైతే తప్పకుండా అందుతాయి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా కూడా దత్తాత్రేయ ఆరాధన, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, భగవద్గీతలో ఉన్నటువంటి పారాయణం, విశ్వరూప సందర్శన స్తోత్ర పారాయణం అనేటువంటిది చెయ్యండి. భగవద్గీతలో కృష్ణాష్టమి రోజున కృష్ణ పూజ చెయ్యండి, కృష్ణ స్మరణ చెయ్యండి. అలాగే వెన్న నైవేద్యం పెట్టండి. గోక్షేత్రంలో గోవులకు నానబెట్టినటువంటి ధాన్యాన్ని తినిపించండి. ధనుస్సు రాశి వారికి కూడా ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి గురు రాహువులు శుభంగా ఉన్నారు ఈ వారమంతా, కుజుడు శుభంగా ఉన్నాడు, బుధుడు శుభంగా ఉన్నాడు, శుక్రుడు కొంత శుభమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలకు కొంత నిరీక్షణ అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. మొండితనాన్ని విడిచిపెట్టి సానుకూల దృక్పథంతో ముందుకు వెళితే మకర రాశి వారికి ఈ వారంలో కొంత దైవానుగ్రహంతో కొన్ని పనులు అనేటువంటివి పూర్తి కావచ్చు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించటం వల్ల మానసికంగా చికాకులు కలుగుతాయి. శ్రేయోభిలాషుల యొక్క సూచనలు పాటించడం కూడా మంచిది. అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతాయి. మరింత ఏకాగ్రతతో పనిచేస్తే కనుక ఉద్యోగపరంగా పదవి ఉన్నతిని కూడా పొందుతారు. ఆశించిన ఫలితాలు విద్యార్థులు సాధిస్తారు. కుటుంబ సభ్యుల సూచనలు స్వీకరించండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు కూడా అమలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే నిరుద్యోగులకు ఉద్యోగ ఫలితాలు తప్పకుండా బ్రహ్మాండంగా ఉంటాయి. వ్యాపారులకు ఆశించినటువంటి లాభాలు కూడా కలుగుతాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి కూడా విముక్తి కలుగుతుంది. పారిశ్రామికవేత్తలకు వీసా సంబంధమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. లక్ష్య సాధనలో ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. మిత్రుల సహకారంతో చాలా కార్యక్రమాలను కూడా అవలీలగా పూర్తి చేస్తారు. దాన ధర్మాలు చేయటము, అలాగే ప్రతిరోజు కూడా కృష్ణ ప్రార్థన చేయటము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల ఇంకా సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. దైవానుగ్రహాన్ని సంపాదించుకుంటే కనుక మకర రాశి వారికి ఈ వారంలో అద్భుతమైనటువంటి ఫలితాలైతే పొందగలుగుతారు. ఖర్చులకు కళ్ళెం వేయటానికి కుబేర స్వామిని కూడా ఆరాధన చెయ్యండి, కుబేర స్మరణ చెయ్యండి, సరిపోతుంది. అలాగే గోక్షేత్రంలో గోవులకు నానబెట్టినటువంటి ధాన్యాన్ని ప్రతిరోజు తినిపిస్తూ ఉండండి, నరఘోష తొలగిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా బుధుడు శుభంగా ఉన్నాడు, రవి అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. కుంభరాశి వారికి ఈ వారమంతా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే ఈ వారంలో చాలా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగానే పూర్తి చేస్తారు. ఆదాయం ఎంత ఉంటుందో దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా ఉంటాయి. శత్రువులను మిత్రులుగా మీ బుద్ధితనంతో మార్చుకుంటే చాలా అవరోధాలు అనేటువంటివి కూడా మీకు జీవితంలో తొలగిపోతాయి. ఉద్యోగంలో కష్టే ఫలి అన్న సూత్రాన్ని పాటించండి, మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. జీవితంలో స్థిరత్వం లేకుండా ఉండటం కష్టము. స్థిరత్వం కావాలి అంటే ఓపిక ఉండాలి. ఆ ఓపికను ఇప్పుడు మీరు ఖచ్చితంగా అవలంబించాలి. కొన్ని సమస్యల నుంచి చాకచక్యంగా బయటపడటానికి మౌనాన్ని ఆశ్రయించండి. ఇతరులకు ఎప్పుడు కూడా హామీలు ఇవ్వకండి. మధ్యవర్తిత్వ పనులు ఈ మధ్యకాలంలో ఎప్పుడు పెట్టుకోకండి. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఒక పని కొలిక్కి వచ్చినట్టుగా వస్తుంది. అది పూర్తి కావటానికి కొంత దైవ స్మరణ తప్పకుండా చేయవలసి వస్తుంది. మనోబలాన్ని సంపాదించుకోండి, ఆత్మబలాన్ని వృద్ధి చేసుకోండి, బుద్ధిబలంతో పనిచెయ్యండి. దైవానుగ్రహాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు, కుంభరాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ సూచనలు తప్పకుండా పాటిస్తే బాగుంటుంది. కుంభరాశి స్త్రీలకు అనారోగ్య సూచన కనిపిస్తూ ఉన్నది. యుక్తాహార విహారస్య, కాబట్టి ఆహారము విహారము కొంత మార్పు తెచ్చుకోండి. రాత్రులు నిద్ర లేకుండా గడపకండి. కాబట్టి ఇలా కొన్ని సూచనలు పాటిస్తే కుంభరాశి వారు ఈ వారంలో కొన్ని సమస్యల నుంచి కూడా విముక్తిని కూడా పొందుతారు. కుంభరాశి వారు సోమవారం నాడు శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే శనివారం నాడు అజైకాదశిని పురస్కరించుకొని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, కృష్ణాష్టమి రోజున భగవద్గీతలో ఉన్నటువంటి భక్తి యోగాన్ని మీరు పారాయణం చేయటము, శ్రీకృష్ణ భగవానుడికి వెన్నను నివేదన చేయటం లాంటి పనులు చేయగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు కూడా సాధిస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా కూడా కుజుడు శుభంగా ఉన్నాడు, బుధుడు శుభంగా ఉన్నాడు, రాహుకేతువులు అర్ధశుభులు, రవి అర్ధశుభుడు. కొంత మీనరాశి వారికి మనస్తాపాన్ని కలిగించేటువంటి సంఘటనలు అయితే ఈ వార ఆరంభంలో కొన్ని ఎదురవుతాయి. కొన్ని కార్యాలు ప్రారంభంలోనే నిరాశను కలిగించవచ్చు, చివరికి పూర్తి అవుతాయి.
కొంత నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతో ఆలోచనలు చేస్తే మంచిది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించండి. వ్యాపారంలో మేలు జరుగుతుంది. బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోండి. ఆరంభ శూరత్వం అనేటువంటిది కూడా ఎప్పటికీ వద్దు. ముఖ్యంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఏమాత్రం కూడా తీసుకోకండి. కుటుంబ బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. సరైనటువంటి ప్రణాళిక ఉంటే కనుక నిరుద్యోగులకు ఆటంకాలు వెళ్ళిపోవచ్చు. చిన్నపాటి విఘ్నాలు బుధ గురువారాల్లో ఎదురవుతాయి. ఫైనాన్స్ వ్యాపారులు, కంపెనీ యజమానులు ఆచితూచి అడుగులు వేస్తే కూడా మంచిది. అనారోగ్యము, తల తిప్పటం మొదలైనటువంటివి శుక్ర, శని, ఆదివారాల్లో ఎక్కువగా ఉంటుంది. డాక్టర్లకు, అడ్వకేట్లకు కొంత శ్రమ మాత్రమే మిగిలేట్టుగా ఉంది. ఉద్యోగపరంగా కార్యక్రమాలను ఏకాగ్రతతో పూర్తి చేయండి. సాంకేతిక వర్గాలకు ఊహించని అవకాశాలు కూడా తలుపులు తట్టవచ్చు. భూగృహ వాహనాలు కొనేటప్పుడు అతి జాగ్రత్తలు తీసుకోండి. కొంత బుద్ధిబలమంతో పనిచేస్తే కనుక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కూడా కలుగుతుంది. కాబట్టి మీనరాశి వారు కూడా కొంత దైవానుగ్రహాన్ని ఎంత వీలైతే అంత సంపాదిస్తే బాగుంటుంది. స్త్రీలకు అనారోగ్య సూచన, కొంత కలవరపాటుకు గురి చేయవచ్చు. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే ఆస్కారం కూడా ఉద్యోగంలో కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మీనరాశి వారు సోమవారం నాడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, బుధవారము, గురువారము దత్తాత్రేయ స్మరణ చెయ్యండి. అలాగే కృష్ణాష్టమి రోజున కృష్ణ దేవాలయాన్ని సందర్శించి కృష్ణ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి, లేక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. వెన్నను నైవేద్యం పెట్టి పిల్లలకు పంచిపెట్టండి. మిఠాయిలు పిల్లల చేత తినిపించండి. గోక్షేత్రంలో గోవులకు చక్కటి దానా పెట్టండి. గ్రాసాన్ని సమర్పించండి. ఆవు తోకను మీ చుట్టూ తిప్పుకోవటం వల్ల కూడా కొంత నెగటివ్ అనేటువంటిది దూరం అవుతుంది. కొంత సానుకూలత, ఆలోచనలు కూడా పెరుగుతాయి. దైవానుగ్రహం సంపాదించడం మీద దృష్టి పెడితే మీనరాశి వారికి ఈ వారం అంతా కూడా కొంత ప్రయోజనకరంగానే ఉంటుంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మరి ఈ వారం మంచి కృష్ణాష్టమి, జన్మాష్టమి పండుగ వస్తోంది. కృష్ణ ఆరాధన చెయ్యండి, కృష్ణ స్మరణ చెయ్యండి. అందరికీ ఈ సూచన. అలాగే ఎవరైతే నాతో మాట్లాడాలి అనుకుంటున్నారో, మీ జన్మ జాతకాలను విశ్లేషణగా చెప్పించుకోవాలనుకుంటున్నారో, కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు కాల్ చేస్తే నేను మాట్లాడతాను. అపాయింట్మెంట్ తప్పనిసరి తీసుకోవటము. అలాగే చాలామంది కోరిక మేరకు జన్మపత్రికలు సిద్ధం చేశాము. జన్మపత్రికలు చేత్తో రాసి మీకు పంపించడం జరుగుతుంది. మీ పిల్లలకు ఇప్పటికి రాసి తగు సూచనలతో మీకు నా సంతకంతో కూడా మీకు నేను పంపించే ఏర్పాటు జరుగుతుంది. దానికి కావలసిన పని ఏమిటి అంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవటమే సరిపోతుంది. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.